అఖండ 2 సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. అయితే డిసెంబర్ 4నే ప్రీమియర్ షోలకు కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 4న 8 గంటలకు రాత్రి ప్రీమియర్ షో పడుతుంది. మరి కాసేపట్లో గంటలో అనగా మేకర్స్ ఎవరైతే 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేశారు. అఖండ 2 సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అని. దాని తర్వాత రోజే మళ్ళీ సినిమా రిలీజ్ 5వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమా కూడా వాయిదా పడిందంటూ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈరోస్ ఇంటర్నేషనల్‌కు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 28 కోట్ల బకాయి ఉంది. ఆ బకాయి మీద మద్రాస్ హైకోర్టు ఈరోస్ ఇంటర్నేషనల్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అఖండ సినిమా వాయిదా పడిందని చెప్పి కూడా తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక డౌట్ బాలయ్య ఫ్యాన్స్‌లో ఉంది. ఎందుకంటే ప్రీమియర్ షో రోజున అన్ని ఏర్పాట్లు చేశారు. మన సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్న సుదర్శన్ దేవి పక్కపక్కనే ఉన్న 2 థియేటర్లు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సుదర్శన్ థియేటర్‌లో ఉన్నాం మనం. చూడొచ్చు సుదర్శన్ థియేటర్‌లో ఇంకా అలాగే ఉన్నాయి ఫ్లెక్సీలు గానీ, బాలకృష్ణ కటౌట్ గానీ, అఖండ 2 తాండవానికి సంబంధించి కటౌట్, ఫ్లెక్సీలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేసినవి ఇవన్నీ కూడా డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో ఉంటుందని చెప్పి బాలయ్య ఫ్యాన్స్ చాలా సంబరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలు, కటౌట్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ హారతులు పట్టారు. ఇవన్నీ చేశారు ఇక్కడ. అయితే మరి కాసేపట్లో ఇక ప్రీమియర్ షో చూస్తాము. అఖండ 2 తాండవానికి సంబంధించి ప్రీమియర్ షోకి వెళ్తామని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా ఫ్యాన్స్ నిరాశ గురి చేస్తూ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఏదైతే అఖండ 2 ప్రొడ్యూస్ చేసిందో ఆ నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయి అన్ని చోట్ల అని చెప్పి. ఆ తర్వాత రోజే సినిమా కూడా వాయిదా పడింది. అఖండ 2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మళ్ళీ అనౌన్స్ చేస్తాము. ఫ్యాన్స్ నిరాశ చెందొద్దు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ ఇష్యూకి సంబంధించి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా, టెక్నికల్ ప్రాబ్లమ్ అయినా ఏమున్నా కానీ అవన్నీ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అవన్నీ సాల్వ్ అవుతున్నాయి. తొందరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలిపింది. అయితే తర్వాత రోజు డిసెంబర్ 5 కాకపోయినా 6 రోజు కూడా 6 తారీఖైనా సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు కానీ లేదు. ఇప్పుడు మా సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. సుదర్శన్ థియేటర్ దగ్గర కూడా ఇప్పుడు వేరే సినిమా షోలు కూడా పడట్లేదు. ఇక్కడ థియేటర్ ఖాళీగా ఉంది. పక్కన ఉన్న దేవి థియేటర్‌లోనూ అదే పరిస్థితి. ఈ 2 థియేటర్‌లోనూ వేరే సినిమా షోలు కూడా వేయట్లేదు. ఎందుకంటే అఖండ 2 సినిమాకి సంబంధించి ఇక్కడ ముందే బుక్ చేసుకున్నారు కాబట్టి థియేటర్‌ను డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ వేరే సినిమా కూడా పడట్లేదు. ఫ్యాన్స్‌కి సంబంధించి కూడా ఫ్లెక్సీలు, కటౌట్లు అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ నెలలోనే అఖండ 2 రిలీజ్ ఉంటుంది అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 12 అంటే మరో 4, 5 రోజుల్లో ఈ నెలలోనే 12 లేదా 25వ తారీఖు అఖండ 2 రిలీజ్ అవుతుందని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. అఖండ 2 రిలీజ్ అంటే డిసెంబర్ 12 అయినా రావచ్చు, లేదా 25వ తారీఖు, లేదంటే సంక్రాంతి బరిలోని. అయితే డిసెంబర్ 12నే చాలా ఫ్యాన్స్ కూడా అదే చెప్తున్నారు. 12వ తారీఖు రిలీజ్ అవుతుంది డిసెంబర్ 12 అని చెప్పి. ఎందుకంటే మన సుదర్శన్ థియేటర్ దగ్గర చూడొచ్చు ఫ్లెక్సీలు కానీ, అఖండ 2 తాండవానికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ, ఆ షోకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అవన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఈ నెలలోనే ఖచ్చితంగా అఖండ 2 అది 12వ తారీఖు అయినా కావచ్చు, 20వ తారీఖు అంటే 20వ తారీఖు లోపు అఖండ 2 తాండవం ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని కూడా ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. ఎందుకు భావిస్తున్నారు థియేటర్లో ఇప్పుడు సుదర్శన్ థియేటర్లో కూడా ఏ షో పడట్లేదు. అంటే అఖండ 2 వాయిదా పడినా కానీ వారం రోజుల పాటు ఖాళీగా ఉంచే పరిస్థితి సుదర్శన్ థియేటర్లో. సుదర్శన్ కానీ పక్కన ఉన్న దేవి థియేటర్లో కానీ వేరే సినిమా షోలు కూడా వేయట్లేదు ఇందులో ఈ స్క్రీన్లలో. కాబట్టి ఖచ్చితంగా ఈ డిసెంబర్ 12 అఖండ 2 రిలీజ్ అవుతుందని చెప్పి కూడా తెలుస్తుంది. అఖండ 2కి సంబంధించి. కాకపోతే మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ రావాలి. ఎవరైతే 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నారో వాళ్ళ నుంచి అనౌన్స్‌మెంట్ రావాలి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో బాలీవుడ్‌కి చెందిన ఇంటర్నేషనల్ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ మీద కేసు వేయడంతో తమకు రావాల్సిన 28 కోట్ల బకాయి ఇవ్వాలని చెప్పి కేసు వేయడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో మద్రాస్ హైకోర్టు అఖండ 2 ప్రీమియర్స్ నిలిపివేయాలని, రిలీజ్ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి, రిలీజ్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అఖండ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. 4వ తేదీ 8 గంటలకే ప్రీమియర్ షోలు అనగానే చాలా హంగామా చేశారు. ఫ్లెక్సీలు ఇవన్నీ కట్టారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. సరే ఆ రోజు ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినా నెక్స్ట్ డే నుంచి మామూలుగా షోలు పడతాయని కూడా చెప్పారు ఉదయం 7:30 గంటల నుంచి. సరే మొత్తానికే సినిమా వాయిదా అని చెప్పేసరికి కూడా ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు ఈ నెలలోనే రిలీజ్ ఉంటుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ డిసెంబర్ 12, 25 మేకర్స్ కూడా చెప్పారు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు. ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఖచ్చితంగా తొందరలోనే మంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పి, అఖండ 2 తాండవానికి సంబంధించి మంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పి, అంటే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా మేకర్స్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలోనే అఖండ 2 తాండవం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది డిసెంబర్ 12, 25 అన్నదే వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ రావాలి, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాలి. చాలా వరకు డిసెంబర్ 12 వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ థియేటర్ ఇప్పుడు ఏ షోలు వేయట్లేదు, ఖాళీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్రైడే లేదా డిసెంబర్ 12లోగానే అఖండ 2 సినిమా రిలీజ్ థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ తరుణ్‌తో వంశీ, పల్లవి టీవీ.